తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా నిధులు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి వివిధ జిల్లాలకు చెందిన రైతులతో ముఖాముఖి ప్రోగ్రాం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రైతుల కోసం ఇప్పటి వరకు 1,00,000 కోట్లు ఖర్చు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని ఇబ్బందులున్నా రైతుల కష్టాలు పడకూడదని రైతు భరోసా ఇచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వానాకాలం 2025 రైతు భరోసా నిధులను రైతు ఖాతాలోకి జమ చేయడం ఆరంభించడం జరిగిందని మంత్రి తుమ్మల తెలిపారు. రైతు భరోసాలో భాగంగా ఇవాళ 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ ఖాతాలోకి ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగిందన్నారు. 41.25 లక్షల మంది రైతులకు సంబంధించిన 39.16 లక్షల ఎకరాలకు గాను 2,349.83 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశామని, ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి వచ్చే 9 రోజుల్లో రైతు భరోసా నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. నమ్మకంతో విశ్వాసంతో బోనస్ ఇస్తారో ఇవ్వరో అని అనుమానం ఉన్నా మీరు సన్న ఒడ్లు పండించిండ్రు కాబట్టి ఆ సన్న ఒడ్లు ఇవాళ బియ్యంగా మారి పేదోళ్ళ కడుపు నింపుతున్నది అని అంటే రైతులు చేసిన ధైర్యం. అందుకే మీరు పండించిన సన్న ఒడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినాం. ఇవాళ ధైర్యంగా నిటారుగా నిలబడి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఒడ్లు పండించడంలో ఒక్క సంవత్సరంలో 2,80,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించి దేశంలోనే మొదటి స్థానంలో, ఒకనాడు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ మొదటి స్థానంలో ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వరి పండించడంలో మొదటి స్థానంలో ఉంది. అందులో సన్న ఒడ్లు పండించడంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఈరోజు సర్పంచులు ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్, ఇంకొక పక్కన ప్రభుత్వ ఉద్యోగులకు పాపం 35 ఏళ్ళు కష్టపడి ఉద్యోగాలు చేసి వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు, వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవాళ 12,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయిన ప్రభుత్వ ఉద్యోగస్తులకు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు రిజర్వ్ బ్యాంకు నుంచి సరాసరి వాళ్ళ ఖాతాల్లోకి జీతాలు వెళ్ళేది. గత ప్రభుత్వంలో విడతల వారిగా ఇన్స్టాల్మెంట్లు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చే పరిస్థితికి మనం తీసుకొచ్చినాం. ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నాం. ఈనాడు ఈ రైతుల కోసం 9 రోజుల్లో దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీతో కలిసి ఈ రైతులకు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలి. వ్యవసాయం అంటే 10 మందికి సాయం చేసే వృత్తి. రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ